ప్రొడ్యూసర్ రాగానే ఎంత బాగా చూసుకుంటారో తెలుసా మా బాబు. బాబుకి ఆడాలంటే చాలా ఇష్టం. బాబు సినిమా రిటర్న్స్ కూడా ఇలాగే ఉంటాయి. అదంతా ఉత్త గ్యాస్ అప్ప. నమ్మి లోన్ ఇస్తే బ్యాంక్ గ్లాసు. లాసులో ఉన్న వాళ్ళు కూడా లాభాలు తెచ్చి పెడతాడండి మా బాబు. డైరెక్టర్ కూడా తెలుగు వాడేనా? మొత్తం తెలుగే. అయితే రొమ్మ కష్టం అప్ప. ఏంట్రా ఇంతసేపు నుంచి వెయిట్ చేయించా? అవసరం మందైనప్పుడు ఒక్కోసారి జీవితాంతం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పరా. అయినా ఫైనాన్స్ కూడా రానప్పుడు ఎందుకురా ఫ్లాప్ హీరోతో సినిమా? ఏం చెప్పమంట, ఆడు మొదటి సినిమా సూపర్ హిట్ అయింది. యాజ్ యూజువల్గా 10 మంది ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళారు. నేను కూడా ఖర్చు పేద్దాం కదా అని చెప్పి ఆడికి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళాను. అందరూ అడ్వాన్స్లు ఇస్తున్నారు, నువ్వు సింగిల్ పేమెంట్ చేస్తే దసరా కల్లా రిలీజ్ చేసేద్దాం అన్నాడు. ఆడి మాటలు నమ్మేసి మొత్తం ఇచ్చేసాను. ఇదిగా వెళ్ళరా. ఆ కంగారులో ఏ దసరా అని అడగడం మర్చిపోయాను. ఇప్పటికి 3 దసరాలు అయిపోయినాయి. సిద్ధుబాబు, నువ్వు తలుచుకుంటే ఎలాగైనా చేయగలరా? నీకు ఆ టాలెంట్ ఉందరా. నువ్వు కానీ చేస్తే నేను వచ్చి దసరాకైనా రిలీజ్ చేసుకుంటా. ఈ డాక్యుమెంట్స్ వర్కౌట్ అవ్వగానే నేను సెట్ చేస్తా. నువ్వు దసరా ఫిక్స్ అయిపో, సినిమా రిలీజ్ చేసేద్దాం. ఈ దసరాకే కదా. వనకం తలవరే. ఇంత మారి డాక్యుమెంట్స్ కి లోన్ ఇవ్వడం కష్టం అప్ప, రొమ్మ కష్టం. మా హీరో స్టామినా గురించి తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు మేడం. ఫస్ట్ వీక్ లో రిటర్న్లు వచ్చేస్తాయి. ఏంది బాక్స్లా? మీకు విషయం అర్థం కావట్లేదండి. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే ఇదంతా మా బాబు దయా. తెలుగు అంటేనే పెద్ద షూరిటీ కావాలి. అదే తమిళ సినిమాను వితౌట్ షూరిటీ ఎత్తిని కోడి వేడాలి కుర్తుడువే. తమిళ అన్నలే గ్యారంటీ దానే. సినిమా మొత్తం ఫినిష్ అయిపోయింది మేడం. ఆయన బయటపడాలి కదా, మీరే ఏదో ఒక హెల్ప్ చేయండి. బాబు ఒక్క నిమిషం. బాబు అలాగే బాబు. బాబు వీడేందయ్యా కింద మీద బాబు బాబు అని పడతాడు. తెలుగు అంటేనే ఇంతే అప్ప. చివరికి వీడి గుంటలోదా పడతాడు. అమ్మ పెట్టలేదు బాబు. ఇక్కడ ఒక ఆంటీ ఉంది బాబు, చాలా బాగుంది. నాయే అది వదిలేండి మేడం, అది వేరే గొడవలేండి. మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. మీ ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను కదా. సరే సరే, ఇందులో నీకు ఓకే. ఓకే మేడం. ఆనా அந்த క్రెడిట్ మేనేజర్ సైన్ వేణుమే. ఆ క్రెడిట్ మేనేజర్ నేను డెబిట్ తో కొడతానులేండి. సరే సరే, పని అయిన తర్వాత నేను ఫోన్ చేస్తాను. ఓకే మేడం. షూర్ మేడం. బాబు లైన్ లో ఉన్నారు. చెప్పు తెగుద్ది. బాబు ఈరోజు కుదరదండి బాబు. హే తేజ. ఏంటి ఎప్పుడు చూసినా బ్యాక్ డోర్ నుంచి వస్తావు? లైఫ్ లో ఫాస్ట్ గా పైకి రావాలంటే బ్యాక్ డోరే యూజ్ చేయాలి. షార్ట్ కట్. షార్ట్ కట్. ఇదిగో, లాస్ట్ మంత్ నువ్వు 2 crores కొన్న ల్యాండ్ ఇవాళ 4 crores. వావ్. నో వావ్, రేపు దీని వాల్యూ 40 lakhs అవ్వచ్చు. వాట్? కాబట్టి త్వరగా లైన్ క్లియర్ చేసుకుని ఎవరికైనా అమ్మేయడానికి ట్రై చేయి, లేదంటే మెట్రో లైన్ అంకితం అవుతుంది. రేపు కైలాష్ ఆఫీసులో కలుద్దాం. అండ్ ఫ్రెండ్, వారం రోజులు 1 కోటి రూపాయలు అంటే చాలా కష్టం సార్. ఈ డీల్ టైం 1 week, లేదంటే మాల్ కళ్యాణ్ వేరే వాళ్ళకి అమ్మేస్తాడు. కరెక్టే సార్, కానీ శివ సార్, ఈ డీల్ ఎవరికి అవసరమన్నా లేకపోయినా నాకు చాలా అవసరం సార్. ఎందుకంటే వచ్చే డబ్బుతో మా అమ్మకు ఆపరేషన్ చేయించాలి. ఔటర్ రింగ్ రోడ్లో నా ఫ్లాట్ అమ్మి నేను ఇన్వెస్ట్ చేస్తాను సార్. గుడ్. నీకేం పెళ్లి కాలేదు కాబట్టి ఏ డెసిషన్ అయినా తీసుకుంటావు. పెళ్లి అయితే ఏ డెసిషన్ మన చేతిలో ఉండదు. సిద్ధార్థ్ కూడా బ్యాచిలరే కదా, మస్తు డబ్బు ఉంటుంది. సార్ మీకు తెలియదే ఉంది, మొన్నే బెంగళూరులో ఉన్న ఫ్లాట్కి డబ్బు కట్టాను. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే. సార్ ఒక్క నిమిషం. వణకం మేడం. வணக்கம் வணக்கம். உங்க ஃப்ரெண்டோட லோன் சாங்ஷன் ஆச்சு இல்லையா? அந்த 1 crore ரூபாய் வந்தாச்சு. நீங்க இப்போ வந்தா எடுத்துட்டு போயிடலாம். நான் ஊருக்கு போயிட்டு இருக்கேன். ఓకే మేడం, వస్తున్నాను మేడం. సార్ డబ్బు రెడీ సార్. అరే, ఒక్క ఫోన్ కాల్ నీ పరిస్థితి మార్చేసిందేంటి సిద్ధు? సార్ నాకు అలాంటి ఫోన్ కాల్ వస్తే ఎంత బాగున్నావు. నీ పరిస్థితి మారడానికి ఫోన్ కాల్ అవసరం లేదు, ఒక్క సంతకం చాలు.
ఈ స్థలం నాకు అమ్మేసాయి. తేజ, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ స్థలం నేను అమ్మను. ఈ స్థలం గురించి ఇంకెప్పుడు మాట్లాడుకో. కావాలంటే హోటల్ వేరే చోట కట్టుకో. మన ఈ క్లబ్లో మాత్రమే పార్ట్నర్స్, పర్సనల్ విషయాల్లో కాదు. మరెందుకు ఎర్రి పప్పలాగా మాట్లాడుతున్నావు? డబ్బులు తే. రేయ్, మళ్ళీ చెప్తున్నాను, నా పర్సనల్ విషయాలు జోక్యం చేసుకో. ఏయ్, నోరు మూయి బే. పెళ్ళాం సంపాదన మీద ఆధారపడి నీకు కూడా పర్సనల్స్ తేజ, ఉంటాయా? ఫ్యామిలీ మ్యాటర్స్ ఇష్టం లేకపోతే తీసుకురా. కొంచెం దొబ్బేయ్. నీలా నేను చీటింగ్ చిలక చేయట్లేదు. జోషాలు నమ్మేవాడికి సలహా ఇచ్చాను చూడు, నాది తప్పు. అవును, నువ్వు తప్పే. ఏయ్, మళ్ళీ పర్సనల్ మాట్లాడుతున్నావు. పర్సనల్గానే మాట్లాడతాను. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తేజ, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. Stop it! మీ ఇద్దరికి ఇది మామూలు అయిపోయింది. అర్థం లేకుండా ప్లీజ్. మాట్లాడతాను. కైలాష్ చెప్పింది కరెక్టే. విను, పర్సనల్ విషయాలొద్దు. అతని స్థలం అతని ఇష్టం. కైలాష్, సార్. డబ్బు సర్దడానికి నీకు ఇంకో వారం రోజులు టైం ఉంది. అప్పటికీ నీ వల్ల కాకపోతే తేజ సర్దుతాడు. కానీ అందులో వచ్చే లాభం అతనికే సొంతం అవుతుంది. ఆలోచించుకో. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే. బండం, హోంవర్క్ చేసుకుంటున్నావురా నాన్న? అమ్మ నాన్న ఎప్పుడు వర్క్ చేసుకుంటూనే ఉంటాం కదా నాన్న. వేసాడు. అవును, అమ్మ మూడు ఎలా ఉందిరా? ఇప్పటి వరకు బాగానే ఉంది నాన్న. ఇంకా నువ్వు వచ్చావు కదా, ఇంకింతే. మళ్ళీ వేసాడు. అమ్మా, మీ అమ్మలాగా నీకు కూడా జోకులు ఎక్కువైపోయినాయి. బంగారం, బంగారం, అబ్బబ్బబ్బబ్బబ్బా, మనిషి రూపురేఖలు మార్చడంలో ఎంత ఆరితేరిపోయే బంగారం. కానీ మిమ్మల్ని మార్చలేకపోతున్నానుగా. ఈరోజు ప్యాకెట్లో ఎంత పోగొట్టుకున్నారేంటి? ఏంటి నీ ఉద్దేశం? నీతో ప్రేమగా మాట్లాడితే డబ్బులు పోగొట్టుకున్నట్టేనా? 3 రోజుల్లో మన సీన్ మారిపోబోతుంది. ఆహా, అది నీ చేతుల మీదుగా. ఈ సీన్లు సీనరీలు నాకొద్దు గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. అది జూబ్లీహిల్స్ లో ఒక ఇల్లు, ఇంద్రభవనం. కొనడానికైనా అమ్మడానికైనా 2 వైపులా ఆఫర్ మనకే ఉంది. మినిమం అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవాలి. అంతగాని నీ పారల పేపర్లు ఇస్తే వాటితో కొని వారంలో అమ్మేస్తా. లాభం 2 ఆ తర్వాత మన బతుకులు దీపావళే. అరే, మనం ఎంత అదృష్టవంతులండి. నాకు ఇందాక ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. మన ఇంట్లో దేనికి పనికిరాంది ఇస్తే మనం అడిగినంత ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. కానీ నేనే మిమ్మల్ని ఎలా అడగాలా అని ఆలోచిస్తున్నాను. మొద్దు మొహ, ఆఫర్ వస్తే ఆలోచిస్తావా? ఒప్పేసుకో. అయినా మన ఇంట్లో అంత పనికిరాని వస్తువు ఏదో ఉందబ్బా. నువ్వు ఉన్నావు కదా నాన్న. మళ్ళీ ఏంటి, ఒప్పేసుకోమంటావా? మన బతుకులు దీపావళి అయిపోతాయి. అప్పుడు మీ ఇద్దరు బతుకులు అమావాస అవుద్ది కదా. పేపర్లు ఇచ్చినా అదే జరుగుతుంది. చూడు, ఇంకోసారి నా పార్లర్ వంక కన్నెత్తి చూసావనుకో, నేను నా కొడుకు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాం. మేమిప్పుడు హాయిగా ఉన్నాం. నీ క్లబ్ కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు తగలేసుకో. నువ్వు కింగ్ నాన్న, డెఫినెట్ గా నీకు దీపావళే.